ఈ లోకంలో ఎవరో చేయలేని కార్యములు ప్రార్థన ద్వారా, ప్రవక్తల ద్వారా జరిగించి ఉన్నాడు. వారు చేసిన కార్యములు ఎలాంటివి అంటే అసాధారణమైనవి, సాధారణమైనవేమీ కాదు. ఏంటి అసాధారణమైన కార్యములంటే, వారు దేవుని చేత, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించినట్లుగా వారు ఈ లోకముల విశ్వాసము ద్వారానే గొప్ప గొప్ప కార్యములు మనము చూసినాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఇటువంటి దేవుని మూలముగా జన్మించి దేవుని పట్ల విశ్వాసం ఇచ్చిన ఆ మహాకార్యము బట్టేసి ఆ మహా వీరులు, అంటే నేనైతే ఇక్కడ వీరులనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ప్రార్థనా వీరులు, దేవుని చేత బహుబలముగా వాడబడిన వారు. అటువంటి వారు బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనము పరిచయము చేసుకుందాం. మొదటిగా యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచు ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేయుచూ ఉండగా, సూర్యుడా నీవు గిబియోనులోనే నిలువము, చంద్రుడా నీవు అయాలోను లోయల్లో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలుచను, చంద్రుడు ఆగెను అను మాట యూషారు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. ప్రభు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు యుద్ధ మైదానంలో యుద్ధం చేస్తూ ఉండగా యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్న 2 చేతులు ఎత్తి, ఆ ప్రార్థనలో యుద్ధము చేస్తూ ఉన్నారు. రోజులు గడిచిపోతున్నాయి. ఆ సాయంత్రం వేళ మళ్ళీ యుద్ధం ఆగిపోతుంది, మరలా యుద్ధం ప్రారంభిస్తున్నారు, మరలా సాయంత్రం మళ్ళా యుద్ధం ఆగిపోతూ ఉంది. అయితే దేవుడు ఇక్కడ యెహోషువ ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల పైన గెలిచేంత వరకు కూడా నీవు ఆగిపో, గిద్యోనులనే ఆగిపోని ప్రార్థన చేశాడు. అంటే యెహోషువ విశ్వాసమును బట్టి ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున దేవుడు మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఎలాంటి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడంటే, చాలా మంది విశ్వాసము కలిగిన వారు, దేవుని పట్ల ప్రేమ కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసి కార్యము జరిగిందా అనే వెంటనే కళ్ళు తెరిచి ఆ కార్యం వైపు చూస్తూ ఉంటారు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు అలా చూస్తూ ఉంటారు అంటే, వారు ఇక నేనే ప్రార్థన చేసి ఉన్నాను కనుక వెంటనే దేవుడి కార్యము జరిగిస్తాడు అనే ఆలోచన కలిగి వారు ఆ కార్యమును చూస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే, అయ్యో దైవ సేవకుడు ప్రార్థన చేయగా నాకు ఆ కార్యము జరగలేదంటే ఏమని అనుకుంటాడేమనేసి ఆ కార్యము జరిగిందంట. కానీ ఇక్కడ యెహోషువ అసాధారణమైన కార్యములు జరిగించున్నాడు. ఎందుకంటే అనేకమైన ప్రజలు చూస్తూ ఉండగా యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రులు ఆగినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇది కేవలము యెహోషువ నీలా నాలా మనందరిలా ఒక మామూలు మనిషి కాకపోతే ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని పట్ల విశ్వాసము కలిగిన వాడు. అందుకనే విశ్వాస సహితమైన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకు సమాధానము ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా.
ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరి మనం చూస్తే ఒక్కొక్క మాట కూడా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉంటాడు. ఆయన్ని కూడా చూద్దాం. దానియేలు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 24-25 వచనాలు మనం మరొకసారి మనం చూసుకుందాం. పురుల జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి తన మంత్రులతో అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలు. హల్లెలూయా. ప్రభును జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు కూడా నెబుకద్నెజరు అనేది రాజు ఒక బంగారు ప్రతిమకు నిలబెట్టి దానికి మొక్కమని ఆజ్ఞాపించినాడు. ఒకవేళ దానికి గనక మొక్కకపోతే వాళ్ళని పట్టి బంధించి కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిగుండంలో పడవేస్తూ ఉంటారు. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, మేము దేవుని పట్ల విశ్వాసము కలిగిన వారము, మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను దేవుని కొరకు మేము చనిపోతాము, కానీ నీవు నిలబెట్టిన నీ ప్రతిమకు మాత్రం మేము మొక్కమనేసి వారు అక్కడ ప్రకటన చేశారు. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే రాజు వారి ముగ్గురిని బంధించి కాళ్ళు చేతులు కట్టేసి ఆ అగ్ని గుండకము 7 మరి ఎక్కువగా వేడి చేసి ఆ అగ్ని గుండములో వీళ్ళు ముగ్గురిని పడవేశారు. అయితే అక్కడ ఇంకా కొన్ని చరిత్రలో మనం చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఎవరైతే అగ్నిగుండంలో పడవేయడానికి వెళ్ళారో వాళ్ళు ఆ వేడికి తట్టుకోలేక తమ శరీరంలో కాలిపోయి చనిపోయినట్లు ఆ కొన్ని చరిత్రలో ఆధారాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రానికి అంత వేడిమి గల అగ్నిగుండములో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వేసి రాజు ఆ అగ్నిగుండంలో వేసి వెళ్ళిపోయి పండుకుంటాడు. పండుకున్న వెంటనే ఒక చక్కటి కలగంటాడు. ఏంది? అగ్నిగుండములో 4 వ్యక్తులు సంచరించినట్లు చూస్తూ ఉంటాడు. వెంటనే తూలిపడి లెగుతాడు రాజు. లెగిసి ఇదేంటి, అగ్నిగుండంలో మనం ముగ్గురు వేసాం కదా, 4వ వ్యక్తి ఉన్నాడు, ఈ 4వ వ్యక్తి తెల్లటి దేవదూత రూపంలో ఉన్నాడనేసి లెగిసి కంగారు పడేసి తన మంత్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. జ్ఞాపకం చేసుకోండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసం ఏంటంటే, మా దేవుడు, మా రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఆయన కొరకు మేము చనిపోతాము అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయము దేవుడు చూసి ఆ 7 ఏడిమి గల అగ్ని గుండములో పడవేసిన వారికి ఎటువంటి హాని లేకుండా దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము చిన్న వేడి తగిలితేనే సూర్యుడు ఒక 40 డిగ్రీలు లేదా ఒక 45 డిగ్రీలు వేడి కనుక వస్తే తట్టుకోలేక మనం ఏసీ రూమ్లో పడిపోతాం. కానీ ఆ రోజు వారి విశ్వాసం ఏంటంటే, చనిపోయే వారిని అగ్నిగుండంలో కాల్చబడే వారిని ఎటువంటి హాని లేకుండా షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దేవుడే వారికి తన కృపను చూపించి అగ్నిగుండం నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి, ఎంత గొప్ప కార్యం అది. ఈ రోజున అటువంటి ప్రార్థన చేసేవారు, అటువంటి విశ్వాసం కలిగిన వారు మనకి ఎవరు కూడా కనబడరండి. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఈదుల్లోనూ సంతల్లోనూ గంభీరంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ గంభీరంగా ప్రార్థన చేస్తాం, కానీ విశ్వాసంతో మనము ప్రార్థన చేయలేము. అందుకనే విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు అంగీకరించి వారి ద్వారా అసాధారణమైన కార్యములను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఇగో అలాంటి ప్రార్థన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చేశారు. వారిని అగ్నిగుండం నుంచి బయటికి తీసుకొచ్చాడు. అంటే వారి ప్రార్థన అసాధారణమైనది. వాళ్ళు ముగ్గురు కూడా మామూలు వ్యక్తులు కాదండి, దేవుని పట్ల మహావిశ్వాసము కలిగిన వారు.
ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఆ విశ్వాసము, అట్టి విశ్వాసము మనకి కూడా రావాలి. ఎప్పుడైతే అట్టి విశ్వాస సహితం ద్వారా మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన కూడా ప్రతి కార్యమును జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఇదే దానియేలు రాసిన గ్రంథంలో మరొక వ్యక్తి ఉంటాడు. ఆయన కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రభు జ్ఞాపకం 6వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. దానియేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూత పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చాలు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నెబుకద్నెజరు అనేది రాజు ఒక శాసనాన్ని ప్రకటిస్తాడు. ప్రతిరోజు మీరు నాకే ప్రార్థించాలి, మీ దేవులకి ఎవరికి కూడా మీరు ప్రార్థన చేయకూడదు అనేసి ఒక శాసనాన్ని అమలు చేసినప్పుడు ఈ దానియేలు రోజువారీగా తన వాడిక చొప్పున తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టున కిటికీ తెరిచి ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలా ప్రార్థన చేస్తున్న ఎవరైనా గనక ఉంటే వారిని బంధించి కఠిన కారాగార శిక్ష వేయాలని రాజు ఒక ఆజ్ఞ పత్రం రాసిస్తాడు. అయితే దానియేలు ప్రార్థన చేస్తుండగా కొంతమంది చూసి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. వెంటనే ఈ దానియేలును పట్టి బంధించారు. బంధించి తీసుకెళ్లి ఎక్కడ వేశారు? సింహాల గృహలో వేశారు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. గృహలో ఉన్న సింహాలకు ఆహారము తక్కువ. అటుకి ఆహారం కనపడ్డది అంటే చీల్చుకొని తినేస్తాయి. వెంటనే వితిన్ సెకండ్లో దానియేలు అక్కడ సింహాలకు ఆహారంగా మారిపోతాడు. అటువంటి సింహాలు ఆ గృహలో ఉన్నాయి. బంధింపబడే ఆ గృహలో ఉన్నవి. అవి ఆహారం వేస్తే తప్ప వాటికి ఆహారము దొరకదు, వేటాడుకునే అవకాశం లేదు. ఎందుకంటే గృహలో ఉన్నాయి కనుక బంధింప. అటువంటి గృహలోనికి సింహాలకు ఆహారంగా దానియేలుని వేశాడు. అయితే దానియేలు యొక్క విశ్వాసమును చూసి దేవుడు సింహాల నోళ్లను మోయించున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎప్పుడైతే రాజు సింహాల గృహలోనికి పడవేసిన వెంటనే మోకాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతుంటే ప్రార్థన చేశాడు. ఆయన పడిపోయిగా సింహాలు మొత్తము దగ్గరకు వచ్చినాయి. సింహాల దగ్గరకు వచ్చి దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా సింహాలు మొత్తము మౌనంగా నిలిచిపోయినాయి. వాటిని దానియేలున సింహాలు ముట్టుకోలే. మరలా రాజు దానియేలును చూసి, జీవము గల దేవుని సేవకుడా దానియేలు క్షేమమా అని రాజు కేకల వేగా, ఇక్కడ దానియేలు అంటే రాజు చిరకాలము జీవించునుగాక ఆమేన్ అనేసి సింహాల గృహల నుంచి ఈ రాజును దానియేలు ఆశ్రయిస్తూ ఉంటాడు. వెంటనే ఆ సింహాల గృహల నుంచి దానియేలును దేవుడు బయటికి రప్పిస్తూ ఉంటాడు. చూడండి ఎంత గొప్ప కార్యమో. మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ ప్రార్థన చేయగానేమో సూర్యచంద్రులు ఆగిపోయారు. ఇక్కడ షడ్రక్ మెషక్ అబ్దెనెగోలు ప్రార్థన చేయగా అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా దేవుడు కనపడ్డాడు. 3వదిగా దానియేలు సింహాల గృహలో పడవేసినప్పుడు దేవుడే ఆ సింహాల యొక్క నోళ్లను మూయించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇక చివరిగా ఒక మాట ఏంటంటే 4వదిగా ఒకసారి మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ ఏలియా మన వంటి స్వభావము గలవాడై
మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేసిన 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏలియా ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. అంటే ఏలియా ఎటువంటి వాడు? మనలాంటి వాడే. మన స్వభావం ఎలా ఉంటుంది? ఏలియా యొక్క స్వభావం కూడా అలాంటిది. అయితే ఏలియా ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. మూడున్నర సంవత్సరం వర్షం భూమి మీద కురవలేదు. మరలా 3.5 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేయగా వర్షము కురిసింది, భూమి తమ ఫలములను ఇచ్చింది. ఎంత గొప్ప ప్రార్థన! ఇదే కాదండి, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠంను దహించి వేసింది. జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ కూడా అసాధారణమైన కార్యములు. మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. అసాధారణమైన కార్యము, ఏ నరుడు చేయలేని కార్యములు. ఎలీషా దుప్పట కొట్టగా నది 2 పాయలుగా చీలిపోయింది. ఎంత గొప్ప కార్యం! జ్ఞాపకం చేసుకోండి. ఇలా అసాధారణమైన కార్యములు బైబిల్ గ్రంథంలో ఎన్నో మనకి కనబడుతూ ఉన్నాయి. నీవు నేను ఒక సాధారణమైన మానవులము. అయితే ఈ సాధారణమైన మనుషులముగా మనం ఉన్నాము. దేవుని పట్ల విశ్వాసం ఉంచి విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తుంటే నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా అసాధారణమైన కార్యములు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా! జ్ఞాపకం చేసుకోండి, ఇటువంటి గొప్ప కార్యము దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. అది నమ్మవానికి సాధ్యం. మనము నమ్మాలి, విశ్వసించాలి, విశ్వాసమైన ప్రార్థన మనము చెయ్యాలి. అప్పుడు ఆ ప్రార్థనకు సమాధానము దొరుకుతూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి ప్రార్థనలో ఎన్నో బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉంటాం. అసాధారణమైన కార్యములు, అసాధారణమైన ప్రార్థనలు. ఈ రోజున ప్రార్థన చేసే యూదులు లేరు, ప్రార్థన చేసే భక్తులు లేరు, ప్రార్థన చేసే సేవకులు లేరు, ప్రార్థించే ఆ సంఘము లేదు, ప్రార్థించే యువకులు లేరు, ప్రార్థన చేసే ప్రవక్తలు లేరు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తములు సాధ్యమని వాక్యం చెబుతుంది. అనేది నువ్వు నమ్మాలి. అల్ప విశ్వాసంతో నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, నా దేవుడు నాకు ఏమి కార్యము జరిగించలేదా, కానీ నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు జరిగించాడు. కానీ నువ్వు అల్ప విశ్వాసమై, విశ్వాసం లేక, దేవుని పట్ల నమ్మకం లేక, విశ్వాసం లేక లోకంలో తిరుగుచున్నావు. అప్పుడు నీ పట్ల దేవుడు గిట్టుబట్టి కార్యము జరిగింది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తావో దేవుడు నీ ద్వారా అసాధారణమైన కార్యములు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకుని యెహోషువను వాడుకున్న దేవుడు, షడ్రక్ మెషక్ అబ్దీలను వాడుకున్న దేవుడు, ఏలియా గారిని వాడుకున్న దేవుడు, దానియేలును రక్షించిన దేవుడు, అనేకులను రక్షించగలిగిన దేవుడు నిన్ను నన్ను రక్షింపడా ఖచ్చితంగా రక్షిస్తూ ఉంటాడు. అయితే మనమే మన విశ్వాసం ద్వారా దేవునికి ప్రార్థన చేసి, విశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి ఇష్టమైనది కనుక ఆ ప్రార్థనలో మనం సమాధానము పొందుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటల్లో దీవించబడను గాక. మీకును మీ కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించబడను గాక. ప్రైజ్ లా. ఆమేన్. హల్లెలూయా.